హాయ్ అండి, వెల్కమ్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము పిల్లలకి ఏదైనా స్వీట్ చేసి పెట్టాలనిపించినప్పుడు కేవలం 5 నిమిషాల్లో ఇన్స్టెంట్గా ఇలా మరమరాలతోటి స్వీట్ చేసుకోండి. సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 4 కప్పులు మరమరాలు వేసుకుంటున్నాను. ఇలా 4 కప్పులు మరమరాలు వేసుకొని ఇందులోని కొన్ని జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 15 వరకు జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న 4 కప్పుల మరమరాలకి 3/4 కప్పు చక్కెర అయితే సరిపోతుందండి. ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 4 యాలకులను కూడా వేసుకొని వీటిని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చక్కెరని మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను. ఇలా తీసుకొని ఇందులో కొంచెం వేసుకోవాలండి. ఒకేసారి మొత్తం వేసుకుంటే లూజ్ అయిపోతుంది. ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మనం వేసుకున్న పాలల్లో చక్కెర పౌడర్ మొత్తం కలిసే విధంగా కలుపుతూ కరిగించుకోవాలి. ఇలా కరిగిన తర్వాత దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా తీసుకున్న 4 కప్పుల మరమరాలని 2 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని తీసుకుంటున్నానండి. వాటిని ఇలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని కూడా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ముందుగా పంచదార పౌడర్లో పాలు పోసుకొని కలుపుకున్నాం కదండి, అందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీని మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ ఈ స్వీట్ మొత్తాన్ని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ఒకేసారి పాలు మొత్తం పోసుకొని కలుపుకుంటే స్వీట్ అనేది కొంచెం లూజ్ అవుతుంది. అలా కాకుండా ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని పిండి మొత్తాన్ని కొంచెం గట్టిగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న పాలు అయితే నాకు సరిపోయాయి. ఇలా కలిపేటప్పుడు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొన్ని మరమరాలని గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం టైట్గా అనిపిస్తే ఇంకొన్ని పాలైనా పోసుకొని కలుపుకోవచ్చండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా అడుగు సదరంగా ఉన్న ఒక బాక్స్ని తీసుకొని నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న స్వీట్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈక్వల్గా సెట్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఈజీగానే ఊడొచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనకి ఇష్టమైన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే స్వీట్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.